ఈ లోకంలో అందరం జన్మిస్తాం. అందరూ తల్లి గర్భం ద్వారా రావాల్సిందే. చిన్నవారిమైనా పెద్దవారిమైనా రాజులమైనా పేదవారిమైనా మళ్ళా అందరం మరణం అనే వాకిల ద్వారా తిరిగి వెళ్ళాల్సిందే. ఇదేమి ఎవరికి అతీతమైంది కాదు. కానీ మనమందరం తల్లి గర్భం ద్వారా వస్తాం. నెలలో రోజులో సంవత్సరాలు ఇక్కడ ఉంటాం. మళ్ళా తిరిగి ఇంకొకరి ద్వారా వెళ్ళిపోతాం. కానీ ఇక్కడున్న ప్రాముఖ్యమైనది ఏమిటంటే ఈ రావటానికి పోవటానికి ఉన్న మధ్యకాలమే అన్నిటికంటే విలువైంది. దాన్నే మనం లైఫ్ అని, జీవితం అని, భవిష్యత్ అని మనము ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ఈ మధ్యకాలం నీ కొద్ది జీవితమే. ఈ జీవితంలో ఇద్దరు వ్యక్తుల్ని సంతోషపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఒకటి తల్లిదండ్రుల్ని. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు మా అమ్మ నాన్న చెప్పినట్టు వింటే చాలు, ఇంక వాళ్ళని సంతోషం కలిగితే చాలని. ఆ మధ్య ఒక సహోదరుడు చెప్పాడు, మా నాన్నగారు మంచి వ్యాపారస్తుడండి, ఆయన వ్యాపారం చూసుకుంటే ఆయనకి సంతోషమని. హల్లెలూయా. ఇక నేనేం చెప్తానంటే ప్రతి ఒక్క వ్యక్తి రెండు జీవితాలు కలిగి ఉంటారు. ఒకటి శరీర సంబంధమైంది, రెండోది ఆత్మ సంబంధమైంది. శరీర సంబంధమైనది ఈ లోకంలో ఈ రెండు వాకిళ్ళ మధ్యనే ముగిసిపోతుంది. తల్లి గర్భం ద్వారా రావటం, మరణం ద్వారా ముగించడం, ఇది ఎంతటితో అయిపోయింది శరీర సంబంధమైన జీవితం. కానీ ఆత్మ సంబంధమైన జీవితం చూసారా, అది యుగ యుగాలు ఉండేదన్నమాట. దానికి తండ్రి ఎవరయ్యా అంటే దేవుడు. అందుకనే మనందరి తండ్రి దేవుడు. ఈ తల్లిదండ్రుల యొక్క ఆశలు నెరవేర్చడం అది నీ బాధ్యత. కానీ నీవు ఈ లోకానికి రావటము దేవుని చిత్తము, దాన్ని నెరవేర్చాల ముందు. అందుకని ప్రభువా ప్రభు అని పిలుచు ప్రతివాడు పరలోకములో ప్రవేశించలేడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్తము చేయువాడే ప్రవేశించడని యేసు ప్రభువారు మరి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలో స్పష్టంగా క్లియర్గా తెలియజేస్తాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది ఈ లోకములో ఉన్న మనుషులందరి సాధ్యము కాదు. కొంతమంది భార్యను సంతోషపెట్టిగా వారు ఉంటారు, కొంతమంది ఇరుగు పొరుగు వారిని సంతోషపెట్టువారిగా ఉంటారు, కొంతమంది స్నేహితులను సంతోషపెట్టువారిగా ఉంటారు, కొంతమంది తల్లిదండ్రులను సంతోషపెట్టువారిగా ఉంటారు. కానీ ఈ లోకంలోనికి మనల్ని పంపిన ఒక ఉద్దేశాన్ని ఎరిగిన ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చువారు చాలా గొప్పవారని బైబిల్ మనకు చెప్తా ఉంది. హల్లెలూయా. అందుకనే ఈ లోకములో ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ముందు మన బాధ్యతల్లో మనం నమ్మకంగా ఉండటానికి ఒక నిర్ణయం తీసుకోవాలండి. ఆ నిర్ణయమే మనల్ని దేవుని చిత్తం నెరవేర్చేవారిగా, మన బంధాలకి మనము విలువలనిచ్చేవారిగా, మన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చేవారిగా మనల్ని నిలబెడుతుందని బైబిల్ చెప్తా ఉంది. అందుకనే నిర్ణయము అనేది గొప్ప విషయం. నేను అందుకనే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజులు అనేకులు నిర్ణయం లేకుండా బ్రతకటం వలన ఈ రెండిటికి దూరం అయిపోతూ ఉన్నారు. మనం ఒక బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుకొని ఈ నిర్ణయం గురించి నేను మీకు ఒక మాట చెప్తాను. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము. ఇక్కడ ఒక వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటున్నాడు. ఆ నిర్ణయము అతన్ని ఎంత గొప్పగా నిలబెడుతుందో మనం చూడొచ్చు. 2 వచనాలు చదవడమ్మా. 24, 25 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24, 25 చదువుకున్నాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచి అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించెను. హల్లెలూయా. ఇక్కడ నేను ఒకటే చెప్తాను, ఈ లోకంలో సుఖంగా బ్రతికాం, డబ్బు సంపాదించాం, బలంగా ఉన్నాం, అనుకున్నవి తిన్నాం, అనుకున్నవి కట్టాం. ఇలాగైతే మోషే ఐగుప్తు దేశానికి గొప్ప రాజకుమారుడు అయ్యేవాడే, రాజభోగాలు అనుభవించేవాడే, రాజుల కాలం గడిచినట్టు రాజుల్లో ఒకడై కాలగర్భంలో కలిసిపోయేవాడు. కానీ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ఈ ఐగుప్తు రాజకుమారుడై అల్పకాల పాప సుఖభోగాలు అనుభవించడం కంటే నేను ఒక వ్యక్తిగా, దేవుని చిత్తాన్ని గ్రహించిన ఒక వ్యక్తిగా, దేవుని బిడ్డగా బ్రతకాలని ఒక నిర్ణయం తీసుకోవటం వలన అల్పకాలం ఉండే పాప సుఖభోగాల వైపు మనసుని, మైండ్ని పెట్టలేదండి.
ఒక నిగ్రహించుకోగలిగాడు, ఒక నిర్ణయం